ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. సచివాలయంలోని సెకండ్ బ్లాక్లో 212 రూమ్ను పవన్ కళ్యాణ్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. పవన్ ఛాంబర్, పేషి, వ్యక్తిగత సిబ్బంది కోసం 3 రూమ్లు కేటాయించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఈ నెల 19వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ బాధ్యతలు స్వీకరిస్తారు, ఏ ఛాంబర్ ఆయనకి కేటాయించారన్న అంశానికి సంబంధించి క్లారిటీ లేకున్నప్పటికీ ఒక చర్చ అయితే జరుగుతోంది. దాదాపు 212 సెకండ్ బ్లాక్ లోని 212 ఛాంబర్ ని ఆయన తీసుకున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాదెండ్ల మనోహర్ వచ్చి పవన్ కళ్యాణ్ పేషి ఎక్కడ ఉంటే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కొంత పరిశీలించి వెళ్లారు. సో ఈ మేరకు 212 ఛాంబర్ గతంలో యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించినప్పుడు ఈ పేషిని తీసుకున్నారు. దీంతో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే పేషిని తీసుకున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పేషినే ఈ ఛాంబరే పవన్ కళ్యాణ్కి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పుడు ఏ చైర్ అయితే ఉందో ఆ చైర్లోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూర్చునే అవకాశం ఉంది. ఇది గనక ఖరారైతే ఇక్కడే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, అలాగే పర్యావరణ శాఖ మంత్రిగా ఇక్కడి నుంచి బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ చైర్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి డిప్యూటీ సీఎంగా ఈ చైర్ నుంచే ఆయన తన బాధ్యతలను, విధులను నిర్వర్తించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కేబినెట్ లో ఎవరికైతే చోటు దక్కిందో వాళ్ళకి సంబంధించిన 3 ఛాంబర్లు కూడా ఇదే బ్లాక్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒకసారి కనుక చూస్తే ఇక్కడ ఆయన ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ కి 2 యాంటీ రూములు ఉన్న పరిస్థితి ఉంది. సో ఇది సచివాలయంలో ఉన్న వాటిల్లో అతిపెద్ద ఛాంబర్ ఇదే, అతిపెద్ద ఛాంబర్లో ఇది ఒకటి. సో ఈ నేపథ్యంలో దీన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయనకు సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఛాంబర్ అయితే బాగుంటుందని నాదెండ్ల మనోహర్, అలాగే పార్టీకి సంబంధించిన ఇతర ప్రముఖులు కూడా భావించిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఛాంబర్ని ఎంచుకున్నట్లుగా ఈ ఛాంబర్ని తమ కేటాయించాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఒక యాంటీ రూమ్, అలాగే ఎక్కడా కూడా ఏ ఛాంబర్లో కూడా 2 యాంటీ రూమ్లు ఉన్న దాఖలాలు, కానీ ఈ ఛాంబర్లో మాత్రం 2 యాంటీ రూమ్లు ఉన్న పరిస్థితి ఉంది. ఇది పేషి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన పేషి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏపీఎస్లు కావచ్చు, పేషికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, పిఎస్లు కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా పేషి అనేది సపరేట్ గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పేషిగా దీన్ని పరిగణించాల్సి వస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ పేషి. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ భేటీ అయ్యే, ఇక్కడ కూర్చుని ఇక్కడ విధులు నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ 2 ఛాంబర్లను కేటాయించిన పరిస్థితి. గతంలో యనమల రామకృష్ణుడు, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళు కూడా ఇక్కడి నుంచే విధులు నిర్వహించారు. ఇక ఈ రూమ్కి వచ్చేసరికి ఇది మినీ మీటింగ్ హాల్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీటింగ్ హాల్తో పాటు మీటింగ్ హాల్కి కావాల్సిన సమావేశాలు నిర్వహించుకోవాలనుకున్న అధికారులతో సమీక్షలు చేపట్టాలన్నా ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఈ ఛాంబర్ని కూడా జనసేన పరిశీలించింది. సో ఈ ఛాంబర్కి సంబంధించిన ఇక్కడ నాదెండ్ల మనోహర్ లేదా కందుల దుర్గేష్ వీళ్ళు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది గతంలో చెల్లిపోయిన వేణు దీన్ని ఇక్కడి నుంచి విధులు నిర్వహించారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కేఈ కృష్ణమూర్తి విధులు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. సో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకు అనువుగా ఏ ఛాంబర్లు ఉంటాయి, వాళ్ళకి ఏం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత 3 కలిపి ఒకే చోట ఉంటే, జనసేన నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న 3 కూడా ఒకే చోట ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. సో 3 ఒకే చోట ఉండడం ద్వారా కొంత కోఆర్డినేషన్ తో పనిచేసుకోవచ్చు అన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో సెకండ్ బ్లాక్ లో ఈ 3 జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎవరైతే ఉంటారో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పక్కనే ఛాంబర్లు వచ్చేలాగా కేటాయించాలి, తమకు ఛాంబర్లను కేటాయించాలని జీఏడీని కోరినట్టుగా తెలుస్తోంది.